వెల్కమ్ టు TS24 న్యూస్. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయంగా ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తోంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో విద్యా కార్పొరేట్ స్థాయి వసతులు, అల్పాహారం, భోజనం, స్నాక్స్ తో కూడిన సెమీ రెసిడెన్షియల్ విధానం ఇందులో ప్రత్యేకత. ఒక్కో పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థులు చదివేలా రూపకల్పన చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 99 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేక కొత్త ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్ లో విద్యా కార్పొరేట్ స్థాయి వసతులు, అల్పాహారం, భోజనం, స్నాక్స్ తో కూడిన సెమీ రెసిడెన్షియల్ విధానం ఇందులో ప్రత్యేకత. ఒక్కో పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థులు చదివేలా రూపకల్పన చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 99 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా సామాన్య విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే వినూత్న కాన్సెప్ట్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న గురుకులాలు, ప్రభుత్వ బడులను సమన్వయం చేస్తూ ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా ఈ మెగా క్యాంప్లను డిజైన్ చేస్తున్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని రాని 99 అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మక పనులు పూర్తి కాగా మిగిలిన 97 నియోజకవర్గాల్లో త్వరలోనే TPSలను మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. భవిష్యత్తులో ప్రతి మండలంలో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలలను TPSలుగా మార్చాలనేదే ప్రభుత్వ బృహత్ లక్ష్యం. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రధాన ఉద్దేశం విద్యార్థులందరికీ ఇంటి వాతావరణంలోనే కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడం. సెమీ రెసిడెన్షియల్ విధానంలో భాగంగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషక విలువలతో కూడిన భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేసి రవాణా ఇబ్బందులను తొలగించనున్నారు. దీనివల్ల విద్యార్థులు రోజంతా పాఠశాల ప్రాంగణంలోనే ఉంటూ చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తోంది. ఒక్కో TPS నిర్మాణం ఆధునీకరణకు సగటున 10 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ పాఠశాలల నిర్వహణకు 4 నుంచి 6 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించి సుమారు 1500 మంది విద్యార్థులు ఒకేసారి అభ్యసించేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రభుత్వం 4 పాఠశాలను ఎంపిక చేసి 56.69 కోట్లను కేటాయించింది. రంగారెడ్డి జిల్లా మంచాల ఆరుట్ల హై స్కూళ్లు, నాగర్ కర్నూలు జిల్లాలో వంగూర్, పోల్కంపల్లి హై స్కూళ్లు రానున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల పాఠశాల పనులు 9.86 కోట్లతో దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రభుత్వ వీఫ్లు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఈ మోడల్ స్కూల్ను సందర్శించారు. పనులు పూర్తి కావడంతో జూన్ 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన విద్యా విధానాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భరించలేక ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక పెద్ద ఊరట కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు, PS రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ డేటాను అన్ని క్షణాల్లో AI సహాయంతో విశ్లేషిస్తే
సంక్షేమ పథకాలు అమల్లో పారదర్శకత పెరుగుతోందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేకూరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని తెలిపారు. ఈ కార్డు ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంట్, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డును అనుసంధానించాలన్నారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలంటూ ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం చేయుత పెన్షన్ డేటాబేస్కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలంటూ తెలిపారు. కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలంటూ సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు పాస్పోర్ట్లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంచితే అనాధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతోందంటూ తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ కొనియాడారు. తెలుగు జాతి అన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాలను తలుచుకునేవారని ఆయన తెలిపారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలుగు జాతి అన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాలను తలుచుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను మొదటిగా స్మరించుకోవాలన్నారు. ఆ తర్వాత భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన ఇందిరాగాంధీని తలుచుకోవాలన్నారు. ఇందిరా తర్వాత నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ ను స్మరించుకోవాలని రేవంత్ రెడ్డి మానవ మనుగడ ఉన్నంతకాలం ఈ ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాల్సిందే అంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటని కొందరు మాట్లాడుకుంటున్నారు, విమర్శలు చేస్తున్నారు. కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం. తుమ్మల మంటవ కడియం, మోత్కులపల్లి లాంటి ఎందరో నాయకులను తెలంగాణకు అందించిన ఘనత ఎన్టీఆర్ది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా గుర్తించి నాయకుడిని చేసింది ఎన్టీఆర్. వాళ్లే కాదు, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆయన విగ్రహాన్ని పెట్టడాన్ని విమర్శిస్తున్నారు. కొందరు నకిలీల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సన్న బియ్యం అందించే స్ఫూర్తి వెనుక అన్నగారు అందించిన 2 కిలోల బియ్యం పథకం ఉంది. ఆడబిడ్డలకు చీరలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంది. బలహీన వర్గాలు పాలకులుగా మారడం వెనుక అన్నగారి సహకారం ఉంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదల ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్ది. మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాల్లో ఇందిరమ్మ ఎన్టీఆర్ స్ఫూర్తి కల్పిస్తోంది. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. ఈ ఇద్దరి స్ఫూర్తితో ప్రజాపాలన అందిస్తున్నాం. అన్నగారు ఆనాడు ఆడబిడ్డలకు కల్పించిన హక్కుల స్ఫూర్తిని కోటి మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. రైతులను రాజును చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆనాడు రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్ కల్పిస్తే అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ది. అన్నగారి స్ఫూర్తితోనే నిరుపేదలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాదిలోనే 65,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మహిళల కోసం 60,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఉప ఎన్నికల్లో మీ అందరూ అండగా ఉండటం వల్లే ప్రజాపాలన ముందుకు సాగుతోంది. భవిష్యత్తులోనూ మీ సహకారం అలాగే కొనసాగాలి. 2034 వరకు ప్రజాప్రభుత్వానిదే అధికారం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నాం. ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం. యువతకు ఉద్యోగ ఉపాధి
అవకాశాలను కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం సర్కిల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అందులో భాగంగా మొక్కజొన్న రైతుల అకౌంట్ లో రేవంత్ సర్కార్ డబ్బులు జమ చేస్తుంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అందులో భాగంగా మొక్కజొన్న రైతుల అకౌంట్ లో రేవంత్ సర్కార్ డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు నిధులు బదిలీ చేస్తుంది. దాదాపు లక్షల మంది రైతులకు 1,173 కోట్లు అందించింది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నను కొనుగోలు చేస్తోంది. క్వింటాలకు 2,400 మద్దతు ధర అందిస్తోంది. 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటి ద్వారా 2.41 లక్షల మంది రైతుల నుంచి 13.42 లక్షల టన్నుల మొక్కజొన్న సేకరించింది. వీటి విలువ 3,757 కోట్లు కాగా ప్రస్తుతం 1,00,000 మంది రైతులకు డబ్బులు అందించింది. మిగిలిన రైతులకు త్వరలోనే నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే తడిచిన ధాన్యాన్ని కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతులు చేతికి వచ్చిన తమ పంటను నష్టపోతున్నారు. దీంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు 57 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం స్వీకరించింది. వీటిని విక్రయించిన 8.15 లక్షల మంది రైతులకు డబ్బులను కూడా విడుదల చేసింది. 9,214 టన్నుల ధాన్యం ఉండగా వీటిని బాయిల్డ్ రైల్ మిల్లులకు తరలించింది. తడిచిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం వల్ల ధాన్యాన్ని కాపాడుకోవచ్చు. ధాన్యాన్ని తరలించేందుకు ఇసుక రవాణా చేసే లారీలను కూడా కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాల విమర్శలను ఎవరూ పట్టించుకోవద్దని, తాము తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తాజాగా పంట కొనుగోలు నగదు విడుదల చేయడంపై సచివాలయంలో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీఎం పాల్గొన్నారు. కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. ధాన్యం విక్రయించిన రైతులకు త్వరితగతిన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి 2వ విడత ఇళ్లను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజున ఆసిఫాబాద్ జిల్లా కెరమల మండలం కోఠాల గ్రామంలో 2వ విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి 2వ విడత ఇళ్లను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజు ఆసిఫాబాద్ జిల్లా తెరమరి మండలం కొఠారి గ్రామంలో 2వ విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. సెకండ్ ఫేజ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన చాలా మంది పేదలు 2వ విడత ఇళ్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం మంజూరు చేయనుండటంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. తొలి విడతలో మొత్తం 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 1,00,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా వీరికి 6,500 కోట్లు చెల్లించారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేశారు. 2వ విడతలో నియోజకవర్గానికి 2,000 చొప్పున 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో పూర్తయిన 1,00,000 ఇళ్లకు జూన్ 1, 2వ తేదీల్లో గృహప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తొలి విడతలో మంజూరు చేసిన వాటిలో మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా తుది దశకు చేరుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. జూన్ 1వ తేదీన కోఠారి గ్రామంలో 28 మంది కోలం ఆదివాసీల ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు రేవంత్ గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం
సాయం అందిస్తోంది. విడతల వారీగా వీటిని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 24 న్యూస్.